మన దేశ వివాహ వ్యవస్థ చాలా బలమైనది. అందువల్ల వసుదైక అనే ఆర్యోక్తి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పాశ్చాత్య సంస్కృతి వల్ల మన దేశ వ్యవస్థ కాస్త ఇబ్బందులకు గురవుతుంది. పెళ్లిళ్లు చేసుకోవడం, విడాకులు తీసుకోవడం, మళ్లీ పెళ్లి చేసుకోవడం ఇటీవల కాలంలో పెరిగిపోతుంది. ఒకప్పుడు ఇటువంటి సంప్రదాయం కేవలం సెలబ్రిటీల జీవితాలలో మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు సామాన్యుల కుటుంబాల వరకు కూడా ఇది విస్తరించింది. దీనివల్ల భారతీయ వివాహ వ్యవస్థ మరింత ప్రభావితమవుతుందని, లోటుపాట్లకు గురవుతుందని అంచనాలున్నాయి. వివాహ వ్యవస్థ గురించి మన దేశంలో అనేక న్యాయస్థానాలు అనేక విధాలుగా తీర్పులు ఇచ్చాయి. కేసుల ఆధారంగా ధర్మసరాలు తమ తీర్పులను ప్రకటించాయి. కొన్నిసార్లు వివాహాల గురించి, మరికొన్నిసార్లు వ్యక్తిగత సంబంధాల గురించి స్థానాలు సంచలన విషయాలను వెల్లడించాయి. అయితే తాజాగా మధ్యప్రదేశ్ న్యాయస్థానం విభిన్నమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు మహిళల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని, పురుషుడికి మరింత స్వేచ్ఛ కలిగిస్తుందని, అంతిమంగా అది వివాహ సంబంధాన్ని ఒడిదుడుకులకు గురిచేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. మధ్యప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానంలో ఒక కేసుకు సంబంధించి జస్టిస్ అతుల్ శ్రీధరన్, జస్టిస్ మిట్టల్ తో కూడిన ధర్మసరం కీలక తీర్పు వెల్లడించింది. ఓ వ్యక్తి వివాహం చేసుకున్న తర్వాత మరో మహిళకు దగ్గరయ్యాడు. ఇదే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ అతడి భార్య కోర్టులో కేసు దాఖలు చేశారు. దీనిపై ఆమె భర్త కూడా కేసు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసును విచారణకు తీసుకున్న ధర్మస్థలం కీలక తీర్పు వెల్లడించింది. ఒక మహిళను వివాహం చేసుకున్నప్పటికీ వయోజన యువతికి తన భాగస్వామిని ఎంచుకునే అవకాశం ఉంది. ఒక పురుషుడు తన భార్య, ప్రియురాలితో కలిసి జీవించవచ్చని ధర్మస్థలం వెల్లడించింది. ఈ తీర్పును చాలా మంది ప్రగతిశీలమైందని భావిస్తున్నారు. విస్తృత దుఃఖోణాలతో పరిశీలిస్తే ఇది మహిళల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఒక పురుషుడు బహిరంగంగానే ప్రియురాలితో సంబంధాన్ని కొనసాగించే వ్యవహారాన్ని పరోక్షంగా బలపరుస్తుంది. చట్టాలు తరచూ దుర్వినియోగానికి మన దేశంలో ఈ తీర్పు మరింత ఆందోళనను రేకెత్తించే ప్రమాదం లేకపోలేదు. భార్య అనుమతి లేకుండా వివాహితుడితో కలిసి జీవించాలి అనుకున్న వయోజన యువతికి కోర్టు వ్యతిరేకంగా తీర్పు ఇస్తుందనుకుంటే ఇలాంటి తీర్పును వెల్లడించడం అత్యంత బాధాకరమని విశ్రాంత న్యాయ కోవిదులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి వివాహం గనుక జరిగితే అది చట్ట విరుద్ధమని, మరో మహిళ జీవితానికి తీవ్ర వ్యతిరేకమని న్యాయ కోవిదులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.